హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది మనకి కామన్గా చూస్తూ ఉంటాం, క్యావిటీస్తో బాధపడుతూ ఉంటారంటే పళ్ళు మనకి పుచ్చిపోయినప్పుడు పంటి నొప్పితో, క్యావిటీస్తో, అంతేకాకుండా గమ్స్ అనేవి బ్లీడింగ్ అవుతూ ఉంటాయి, బ్లడ్ వస్తూ ఉంటుంది, గమ్స్ కూడా పెయిన్ ఉంటుంది అండ్ అల్సర్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. ఎప్పుడైతే మనము టీత్ సరిగ్గా క్లీన్ చేసుకోమో, మనకి టీత్లో ఎప్పుడైతే మనకి ఫుడ్ అనేది అక్యుములేట్ అయిపోతుందో, మనకి క్లీన్ చేసుకున్నప్పుడు అక్కడ ఎప్పుడైతే స్టక్ అయిపోతుందో ఫుడ్ పార్టికల్స్ ద్వారా మనకి క్యావిటీస్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అండ్ అంతేకాకుండా మనకి గమ్స్ బ్లీడింగ్ అనేది, గమ్స్ పెయిన్ అనేది ఉంటుంది. అయితే ఈ క్యావిటీస్ని మనకి క్లియర్ చేసుకోవడానికి ఒక చిన్న హోమ్ రెమెడీ మనం ఇంట్లోనే పాటించవచ్చు. దీని ద్వారా ఏంటి అంటే మనకి క్యావిటీస్ క్లియర్ అవ్వడమే కాకుండా గమ్స్ పెయిన్, ఇంకా మనకి గమ్స్ బ్లీడింగ్ అనేది కూడా మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఈ రెమెడీ కోసం మనకి ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సింది వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు చాలా మంచిది మనకి గమ్స్ పెయిన్ని తగ్గించడానికి అండ్ టీత్ క్యావిటీస్ని మనం తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మనకి వెల్లుల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్సే కాకుండా మనకి యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది. మెయిన్గా మనకి క్యావిటీస్ ఉన్నప్పుడు ఏదైతే పెయిన్ వస్తుందో ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అండ్ అంతేకాకుండా మనకి గమ్స్ పెయిన్ మనకు అనేది ఇన్ఫ్లమేషన్ ద్వారానే వస్తుంది కాబట్టి, అంటే చిగుళ్ళు కొంచెం వాయడము, లేదు అంటే మనకి ఆ వాపు ద్వారా ఇంకా మనకు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ వాపును తగ్గించడానికి, వాపు వల్ల వచ్చిన పెయిన్ని తగ్గించడానికి మనకి వెల్లుల్లిపాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మనము వెల్లుల్లిపాయను తీసుకోవాలి. దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకుని ఒక 4 నుంచి 2 రెబ్బల వరకు వెల్లుల్లిపాయలని మ్యాష్ చేసుకోవాలి. కొంచెం రఫ్గా, స్మూత్గా మనం చిన్నగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకుని లైట్గా మనము మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మ్యాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ని మనము ఈ మిక్స్చర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంత అయితే సరిపోతుంది, మనకి టీత్కే కాబట్టి కొద్దిగా అయినా కానీ సరిపోతుంది. ఇలా మీరు ఫస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ప్రిపేర్ చేసుకొని కొంచెం ఈ ఆయిల్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని మనకి క్యావిటీకి నొప్పి అనేది తగ్గేంత వరకు యూస్ చేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లిపాయని మ్యాష్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది మనకి హెయిర్కి అప్లై చేసుకునేదో లేకపోతే ప్యాక్లో మిక్స్ చేసుకునేది కాకుండా ప్యూర్ బాదాం రోగన్ షిరీది మనము ప్యూర్ది ఆల్మండ్ ఆయిల్, ఎడిబుల్ ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలి. అంటే మనకి ఫుడ్గా యూస్ చేసుకునే ఆయిల్ అనేది మనం తీసుకోవాలి. మనం నార్మల్గా హెయిర్కి యూస్ చేసేది కానీ ప్యాక్స్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు యూస్ చేసేది కానీ అది మనకి ఎడిబుల్ ఉండదు. సో అది అందులో మనకి చాలా రకాల కెమికల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. మనము ఇది టీత్కి అప్లై చేసుకుంటాం కాబట్టి సో అలాంటి ఆయిల్స్ తీసుకోకుండా ఎడిబుల్ ప్యూర్ బాదాం ఆయిల్ది తీసుకోండి. రోగన్ బాదాం షిరీన్తో మనకి ప్యూర్ బాదాం ఆయిల్ దొరుకుతుంది. ఇది మనకి ఎడిబుల్ ఉంటుంది. సో ఇది యూస్ చేస్తే మంచిది. సో ఇప్పుడు బౌల్లో మనము వెల్లుల్లిపాయలను అలా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు మనము ఎడిబుల్ బాదాం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయని ఈ ఆయిల్లో ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ పాటు మనము నాననిచ్చుకోవాలి. అంటే నానపెట్టేసుకోవాలి, మొత్తం సోక్ అవ్వనివ్వాలి. ఒకవేళ మీకు పాసిబుల్ అవుతే, ఒకవేళ మీరు ఆగగలిగితే ఒక హాఫ్ నైట్ మొత్తం, అంటే హాఫ్ డే మొత్తం నైట్ అంతా కూడా మీరు ఇలాగే సోక్ చేసి వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. లేకపోతే మనకి ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అలా మీరు యూస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇలా వెల్లుల్లిపాయని బాదాం ఆయిల్లో మనము సోక్ చేసుకుని ఈ ఆయిల్ని జస్ట్ ఇలా మనం తీసుకుని మనకి గమ్స్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. మొత్తం గమ్స్కి నీట్గా అప్లై చేసుకుని ఒక 1 మినిట్ పాటు సాఫ్ట్గా మనము మసాజ్ చేసుకోవాలి. టీత్కి కూడా, అంటే క్యావిటీ ఉన్న టీత్కి కూడా మనం అప్లై చేసుకుని బ్రషింగ్ లాగా హ్యాండ్స్ తోటే, సాఫ్ట్ హ్యాండ్స్ తోటే మనము మసాజ్ చేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్తో ఒక 2 మినిట్స్ పాటు గమ్స్ని, టీత్ని నీట్గా మసాజ్ చేసుకున్న తర్వాత మనకి గోరువెచ్చని నీటిని తీసుకుని కొంచెం గాగుల్ చేసుకుని, అంటే నోట్లో నీళ్ళు పుక్కిలిచ్చేసుకొని వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది గార్లిక్ కదా, కొంచెం నోట్లో స్మెల్ అనేది ఉంటుంది. సో అది మనకి కంప్లీట్గా రిమూవ్ చేయడానికి కొంచెం గోరువెచ్చని నీటితో మనము టీత్ని తర్వాత కొంచెం వాష్ చేసుకుంటే సరిపోతుంది. బాదాం ఆయిల్లో కూడా మనకి
చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. అంటే మనకి బాదాం ఆయిల్ అనేది మనకి పెయిన్ని తగ్గించడానికి, క్యావిటీని తగ్గించడానికి, అంతేకాకుండా గమ్స్కి కావాల్సిన స్ట్రెంగ్త్ అనేది ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఆ ఫుడ్ పార్టికల్స్ని క్లీన్ చేసేస్తామో, లేదంటే ఫుడ్ పార్టికల్స్ స్టక్ అవుతాయో, మనకి గమ్స్ కూడా లూజన్ అయిపోతాయి. అక్కడ మనకి క్యావిటీస్ ఉండడం ద్వారానో, లేకపోతే స్వెల్లింగ్ రావడం ద్వారానో, అంటే వాపు రావడం ద్వారానో, ఫుడ్ పార్టికల్స్ ఉండడం ద్వారా గమ్స్ కూడా లూజన్ అవుతాయి. కాబట్టి మనకు అవి క్లియర్ అవుతాయి. అండ్ అంతేకాకుండా మనకి బాదాం ఆయిల్ని యూజ్ చేసినప్పుడు ఆ గమ్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట, స్టిక్ అవుతాయి అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి. దాని ద్వారా మనకి నొప్పి తగ్గుతుంది, అక్కడ ఫుడ్ పార్టికల్స్ అనేవి స్టక్ అవ్వడం అనేది తగ్గుతుంది, అండ్ మనకి గమ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, పెయిన్ తగ్గుతుంది, బ్లీడింగ్ తగ్గుతుంది, క్యావిటీస్ తగ్గుతాయి, అండ్ టీత్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇలా ఈ ఆయిల్ని మీరు 2 times యూజ్ చేయొచ్చు. మార్నింగ్ 1 time, ఈవినింగ్ 1 time మసాజ్ చేసేసుకొని ఒక 10 minutes పాటు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేసి తర్వాత మీరు గోరువెచ్చని నీటితో నోటిని కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా రెగ్యులర్గా ఈ ఆయిల్తో మసాజ్ చేయడం ద్వారా మనకి టీత్ పెయిన్ కూడా తగ్గుతుంది అండ్ క్యావిటీస్ కూడా తగ్గించుకోవచ్చు. సో మన టీత్ వైట్నింగ్గా చేసుకోవడం కోసం అండ్ అంతేకాకుండా గమ్స్ బ్లీడింగ్, ఇంకా మనకి టీత్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఒక మంచి రెమెడీ చూద్దాము. దీనికోసం మనకు కావాల్సింది ముందుగా బేకింగ్ సోడా. ఒక బౌల్లో 1 teaspoon వరకు మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా అనేది న్యాచురల్ వైట్నింగ్, బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల మన టీత్ పైన ఉండే ఎల్లోనెస్ని మనకి తొలగించి సో టీత్ అనేది మనకి వైట్నింగ్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా బేకింగ్ సోడా తీసుకున్న తర్వాత ఒక 1/2 teaspoon వరకు, అంటే ఒక 5 drops వరకు మనం ఇందులో క్లోవ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. క్లోవ్ ఆయిల్ అంటే లవంగం నూనె. మనకి ఈ లవంగం నూనెలో చాలా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనకి ఈ లవంగం నూనె యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే టీత్ మనకి ఏవైతే క్యావిటీస్ ఉంటాయో వాటిని తొలగించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా టీత్ పెయిన్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. మనకి ఇన్ఫ్లమేషన్ ద్వారా టీత్ పెయిన్ ఎక్కువగా ఉంటాయి కదా, గమ్స్ పెయిన్ ఉన్నా కానీ, టీత్ పెయిన్ ఉన్నా కానీ, టీత్ పెయిన్ని మనకి గమ్స్ పెయిన్ని క్యూర్ చేస్తుంది అన్నమాట. ఈ లవంగం నూనె చాలా మంచిది. మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా, అల్సర్స్ రాకుండా, అండ్ అంతేకాకుండా చిగుళ్ళలోంచి రక్తం వస్తుంది కదా, వాటిని కంట్రోల్ చేయడానికి, నొప్పిని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము ఒక 2 teaspoons వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇది బ్రష్కి అప్లై చేసుకుని మీ టీత్ అంతా కూడా నీట్గా బ్రష్ చేసుకోవాలి. క్యావిటీస్ ఉన్న ప్లేసెస్లో అండ్ టీత్ పైన మొత్తం చక్కగా నీట్గా ఒక 1 to 2 minutes పాటు చక్కగా బ్రష్ చేసుకోవాలి. మనకి ఈ లెమన్ జ్యూస్ కూడా ఏంటి అంటే చాలా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా టీత్ వైట్నింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి ఇన్ఫ్లమేషన్ అంటే చిగుళ్ళు నొప్పి ఉన్నా కానీ, టీత్ మనకి ఎక్కువగా నొప్పి అనిపిస్తూ ఉంటుంది కదా, సో ఆ ప్లేసెస్లో కూడా మనము లవంగం నూనెతో పాటు లెమన్ జ్యూస్ మిక్స్ చేసి మనం అప్లై చేస్తాం కాబట్టి మనకి ఆ పెయిన్ అనేది ఉండదు. అండ్ పెయిన్ మొత్తం కూడా మనకి తీసేసుకుని చాలా మంచి హెల్దీ టీత్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఈ బేకింగ్ సోడా ఇంకా లెమన్ జ్యూస్ మనము యాడ్ చేసుకుని బ్రష్ చేసుకున్నట్లయితే టీత్ అనేది మనకి చాలా వైట్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి టీత్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతాయి.